వెలగని వీధి దీపాల నడుమ నల్లటి పాయలా పాకుతున్న చిక్కటి చీకటిని చీల్చుకుంటూ బైక్ మీద ఇంటికి వచ్చాడు రాకేష్. హాల్లోంచి వినిపించే ఈటీవీ వార్తలతో సమయం 9 అయినట్లు అర్థమైంది. టీవీ ఆగకుండా మోగుతోంది. రిమోట్ టీపాయ్ మీద ఉంది. రాగా అక్కడ లేదు. వంటింట్లోంచి గరిటెల చప్పుడు గట్టిగా వినిపిస్తోంది. షూస్ విప్పి లోపలికి వెళ్ళి చూశాడు రాకేష్. ఓ పెద్దావిడ మూకుడులో గబగబా గరిటె తిప్పేస్తోంది. పరిచయం లేని ముఖాన్ని చూసి అవాక్కయ్యాడు రాకేష్. వెనకడుగు వేశాడు. ఆవిడ రాకేష్ వైపు తిరిగింది. మీరు ఆశ్చర్యంలో ప్రశ్నని అడిగాడు రాకేష్. నా పేరు కాంతమ్మ. వారం క్రితమే పక్క వాటోలోకి అద్దెకొచ్చాను. వారానికి ఒంటింటి దాకా అంటే అన్నట్టు మొహం పెట్టాడు రాకేష్. పై వాటా లక్ష్మి కోడలికి నొప్పులు వస్తున్నాయని రాగా వెళ్ళింది. గ్యాస్ ఆఫ్ చేస్తూ చెప్పింది పెద్దావిడ. మంత్రసాని పనికా? విసుగ్గా అడిగాడు రాకేష్. నీకోసం వంట చేసి పెట్టమంటేను ఇదిగో ఇప్పుడే 2 నిమిషాల్లో టేబుల్ మీద సర్దేస్తా. కుక్కర్ మూత తీసి గబగబా గిన్నెలు టేబుల్ మీద సర్దింది పెద్దావిడ. అసలు రాగా ఆలోచనలు ఏమిటో అర్థం కాలేదు రాకేష్కు. వారం క్రితం పరిచయమైన వాళ్ళకి వంటిల్లు అప్పగించిందంటే మరో వారానికి బీరువా తాళాలు ఇస్తుందా? కడుపున బిడ్డ పుడితే ఇవన్నీ తగ్గుతాయనుకుంటే మరో 2 సంవత్సరాల పాటు పిల్లల్ని కనడం వాయిదా వేసింది. పెళ్లికి ముందు అమ్మాయి మేలిమి బంగారం అన్నారు. మంచి పిల్ల అని కితాబు ఇచ్చారు. బంగారం అంటే ఇదేనా? మంచితనం అంటే ఇలాగే ఉంటుందా? తనకు మాలిన ధర్మంలో తరించడం అంటే మంచా? 3 ఏళ్ల కాపురం రీల్ వెనక్కి తిప్పితే జనం సేవ అంటూ తిరగడం తప్ప మరేం కనిపించలేదు రాకేష్. మధురమైన రాత్రిని గుర్తు తెచ్చుకుందామంటే అర్ధరాత్రి వచ్చే ఫోన్లకు పరిగెత్తిన పీడకలలే మనస్సులోకి వస్తున్నాయి. మామయ్య గారు, మీ వంశానికి మదర్ తెరీసా మూలాలు ఉన్నాయా? రాగా వాళ్ళ నాన్నగారిని కలిసినప్పుడు అడిగాడు రాకేష్. మొదట ఆయనకు అర్థం కాలేదు. కాస్త వివరించగానే గట్టిగా నవ్వి, చూడయ్యా, మా అమ్మాయి ఫోన్ రీల్స్ చూస్తూ నిన్ను పట్టించుకోలేదనుకో, చెత్త రీల్స్ చూడొద్దమ్మా అని చెప్పేవాడిని. నీ అవసరాలన్నీ తీరుస్తోందని, కావలసినవన్నీ సమకూరుస్తుందని నువ్వే చెప్పావుగా. దాంతోపాటు ఇరుగు పొరుగు సేవ చేస్తుందని, మంచిదని, పేరు సంపాదించిందని కూడా నువ్వే చెబుతున్నావు. మరి భగవద్గీత పట్టుకు తిరిగే పిల్లకి బాంబులు విసరమని చెప్పనా? చూడు బాబు, పెళ్ళాన్ని కావలసినట్లు మలుచుకోవడం గొప్ప కళయ్యా. నేర్చుకునేందుకు ప్రయత్నించు అంటూ సూక్తి ముక్తావళి కొట్టి బుర్ర తిన్నాడు. పోని నాన్నతో గోడు చెప్పుకుందామా అంటే అదే అదనుగా తీసుకొని నన్ను అమ్మను కలిపి మరీ తిట్ల రేవు పెట్టేస్తాడు. వంటింట్లోంచి వచ్చిన పాత్రల చప్పుడికి ఆలోచనలు వదిలి వాస్తవంలోకి వచ్చాడు రాకేష్. నాయనా, గిన్నెలు రేపు ఇస్తానని రాగమ్మకి చెప్పు. కూర గిన్నె, సాంబారు గ్లాసు తీసుకుని చకచకా వెళ్ళిపోయింది పెద్దావిడ. ఇది ఇల్లా ధర్మసత్రమా? చికాకుగా అనిపించింది రాకేష్కు. బట్టలు మార్చుకుని కాళ్ళు చేతులు కడుక్కొని అన్నం తినడం అయిందనిపించుకుని టీవీ చూస్తూ సోఫాలోనే ముడుచుకొని నిద్రపోయాడు రాకేష్. తెల్లవారింది. రాగా వచ్చిన జాడలేదు. వీధి గుమ్మం తలుపు తీశాడు రాకేష్. అప్పుడే ఆటో దిగి గబగబా లోపలికి వచ్చింది రాగా. వస్తూనే వంటింట్లోకి వెళ్ళి పొగలు కక్కుతున్న వేడివేడి కాఫీ కప్పులతో వచ్చి సోఫాలో కూర్చున్న రాకేష్కి ఒక కప్పు ఇచ్చి తాను మరో కప్పు తీసుకొని ఎదురుగా కూర్చుంది. వికసించిన మల్లె మొగ్గలా ఉండే రాగా ముఖం రాత్రి నిద్రలేకపోవడం వల్ల వాడిపోయిన జాజి పువ్వులా ఉంది. నిప్పు లాంటి కళ్ళల్లో అలసటని దాచే ప్రయత్నం చేస్తోంది రాగా. పాపం లక్ష్మి గారి కూతురికి కడుపులో బిడ్డ అడ్డం తిరిగిందండి. ఆపరేషన్ చేసి బేబీని తీశారు. బేబీ మాత్రం చాలా హెల్దీగా ఉందిలేండి. నొప్పులు పడి అమ్మాయి బాగా నీరసపడింది. 10 మంది పిల్లల్ని కన్నా పెద్ద ఆరిందలా చెప్పింది రాగా. నువ్వు ఎంతమందిని కన్నావేంటి? వెటకారంగా అన్నాడు రాకేష్. అంత అలసటలోనూ సిగ్గుపడ్డ రాగాని చూస్తే కోపం, విసుగు, చికాకు అన్నీ పటాపంచలైపోయాయి రాకేష్కు. లక్ష్మి గారి అక్క చెల్లెళ్ళు, తోటికోళ్ళు అందరూ ఇక్కడే చుట్టుపక్కలే ఉంటారు. వాళ్ల మధ్య పంతాలు పట్టింపులును. పిల్ల ప్రసవం అంటే ఒక్కరూ రాలేదు. అన్యాయం కదండి. నువ్వు నా పెద్ద కూతురివమ్మ అంటూ పట్టుకొని ఏడ్చేశారు. పాపం జాలేసిందండి. ఆ మాట చెబుతుంటే రాగా కళ్ళు చెమర్చటం రాకేష్ గమనించాడు. అన్నట్లు మర్చిపోయాను, నిన్న రాత్రి కాంతమ్మ గారి వంట బాగుందా? వంట చేసే టైం లేక పరిగెత్తాను. ఏం కూర కావాలో చెప్పండి. కూరల పాపమ్మ వచ్చే టైం అయింది. మీకు ఇష్టమైన కూర చేస్తాను.
ఆమె తీసుకునే శ్రద్ధకు మనసులోనే ఆనందపడ్డాడు రాకేష్. అమ్మగారు, కూరగాయల పాపమ్మ పిలుపు రాకేష్ రాగాల సంభాషణను తుంచేసింది. కూరల బుట్ట దించుతుంటుంటే గంపతో పాటే నెత్తి మీద చుట్టలా పెట్టుకున్న పాత గుడ్డ కింద పడింది. దాన్ని దులిపి పక్కన పెట్టుకుంది కూరలమ్మే ఆవిడ. వస్తున్నా అంటూ ఒక్క ఉదుటిన వచ్చింది రాగా. కాయగూరలన్నీ ఈరోజువేనమ్మా, తీసుకోండి. బీరకాయలు నవనవలాడుతున్నాయి, బెండకాయలు బాగున్నాయని చెబుతూ పై ముచ్చుక విరిచి చూపించింది కూరలమ్మే ఆవిడ. ములక్కాడలు లేతగా ఉన్నాయమ్మా అంటూ మెలితిప్పి చూపించింది. అన్ని కూరలు తలో అరకిలో చొప్పున ఇవ్వు అంది రాగా. ఇద్దరికి అరకిలో ఎందుకు రాగా, పావుకిలో చాలే, ఆఫీసుకు రెడీ అవుతున్న రాకేష్ చెప్పాడు. పక్కింటి కాంతమ్మ గారు ఒక్కరే కదా, కొంచెం కూర ఇద్దామని. అన్నట్లు పాపమ్మ, మర్చిపోయాను, నిన్న ఫ్రిడ్జ్లో ఆకుకూరలు పెట్టుకున్నావు కదా, వాటిని అమ్ముకోవా అంటూ ఆమె ఇచ్చిన కూరలు తీసుకుని ఫ్రిడ్జ్లో ఆకుకూరలు డబ్బులు ఇచ్చి పంపించింది. ఫ్రిడ్జ్ కొన్నది నేను, దానికయ్యే కరెంటు బిల్లు కట్టేది నేనే. అందులో ఉండేవి మాత్రం ఊళ్ళో వాళ్ళ ఆకుకూరలు, అవి అమ్ముకోవడం కోసమేనా విసుక్కున్నాడు రాకేష్. ఆ మాత్రం సాయం చేయొచ్చులేండి, లక్షల్లో నష్టపోంగా. ఈ వయసులో కుటుంబం కోసం ఎంత కష్టపడుతుందో చూడండి. ఒక పక్క 3 ఆడపిల్లలు, మరో పక్క తాగుబోతు మొగుడు. వెళుతున్న పాపమ్మ వైపు జాలిగా చూస్తూ నిట్టూర్చింది రాగా. రాగా అలమారలో డబ్బులు పెట్టాను, మార్గదర్శి ఏజెంట్ మహేష్ వస్తాడు, చిట్టి డబ్బులు ఇచ్చేసేయి. చిట్టి డబ్బులు మనకి ఇచ్చేటప్పుడు ఎంత ఖచ్చితంగా చెప్పిన టైంకి ఇస్తారో, నెల నెల డబ్బులు కట్టించుకునేటప్పుడు కూడా అంతే ఖచ్చితంగా ఉంటారు అని చెప్పి ఆఫీస్కి వెళ్ళిపోయాడు రాకేష్. 4 రోజులు గడిచాయి. ఆఫీసులో బిజీగా పని చేసుకుంటున్నాడు రాకేష్. మొబైల్ మోగింది. మహేష్ నుంచి ఫోన్. సార్, చిట్టి డబ్బులకి ఇంటికి వెళ్ళమన్నారు. 3 సార్లు వెళ్ళాను, ఎప్పుడూ ఇంటికి తాళమే. మా మిస్సెస్ ఫోన్కి కాల్ చేయండి, నెంబర్ ఇచ్చానుగా అన్నాడు రాకేష్. ఆ నెంబర్కి కాల్ చేశాను సార్, ఇంటికి తాళం లాగే, ఫోన్ కూడా లాక్, ఎవ్వరూ లిఫ్ట్ చేయట్లేదు. మీరు ఆఫీస్కి రమ్మంటే వస్తాను, లేదా సాయంత్రం ఇంటికి వస్తాను అన్నాడు మహేష్. సరే, ఇంటికి రా అని చెప్పి ఫోన్ కట్ చేశాడు రాకేష్. అడిగించుకోవడం అవమానంగా అనిపించింది. రాగా మీద కోపం కూడా వచ్చింది. ఒళ్ళు మండింది. ఆఫీస్ నుంచి ఆవేశంగా వచ్చాడు రాకేష్. గుమ్మంలో పాత బట్టలు పోగులా వేసుకుని కూర్చుంది. ముఖానికి చేతుల మీద మసి. బొగ్గుగనిలో పనిచేసే కార్మికురాలిలాగా ఉంది రాగా. ఆ వేషం చూస్తే కోపం మరింత పెరిగింది రాకేష్కు. నీకు చాలా వివరంగా చెప్పాను, అయినా లెక్కలేదు. మాటంటే విలవేలేదు, నేనంటే పట్టింపే లేదు. అది కాదండి, పక్కపేటలో ఏదో చెప్పబోయింది రాగా. ముఖానికి బొగ్గేమిటి, చూస్తేనే చికాకుగా ఉంది, అసహ్యంగా కనిపిస్తుంది, కోపంగా అన్నాడు రాకేష్. రాకేష్ అరుపులకు పక్క వాటాల్లో కాపురం ఉండే జనం బయటికొచ్చే చూశారు. అవమాన భారం ఆమె కళ్ళల్లో స్పష్టంగా కనిపించింది. ఏదో చెప్పాలని ప్రయత్నం చేసింది, కానీ రాకేష్ వినలేదు. నీ వల్ల మాట పడ్డాను, ఊరు ఉద్ధరించడానికి వెళితే నాకు చెప్పొచ్చుగా. మార్గదర్శి మహేష్ని ఆఫీస్కే రమ్మనేవాణ్ణి. తాళం వేసుకొని తిరిగే అంత పని ఏముంది, కనీసం ఫోన్ కూడా తీయలేనన్ని రాజకార్యాలు ఏమున్నాయి అన్నాడు రాకేష్. నా మాట వినండి, అసలు ఏం జరిగిందంటే, ఏదో చెప్పబోయింది రాగా. నాకేమీ చెప్పకు, ఖరాఖండిగా చెప్పేశాడు రాకేష్. చెప్పకపోతే విషయం ఎలా తెలుస్తుందండి? రాగా కాస్త గొంతు పెంచేసింది. రాకేష్ నోరు మూతబడింది. చెప్పడం మొదలుపెట్టింది రాగా. ఏం జరిగిందంటే, మీరు ఆఫీస్కి వెళ్ళిన కొంచెం సేపటికి పక్కపేటలో పాకలు అంటుకున్నాయి. పెద్దగా అరుపులు, కేకలు, పెడబొబ్బలు, ఫైర్ ఇంజన్ మోత. ఇళ్ళు తగలబడిపోతున్నాయని తెలిసింది. వెంటనే వెళ్ళాను. మన బట్టలు ఇస్త్రీ చేసే ముత్యాలమ్మ ఇల్లు పూర్తిగా తగలబడిపోయింది. ఇస్త్రీకి ఇచ్చిన బట్టలు కాలి బూడిదైపోయాయి. మంటల్లో కాలిన ఇస్త్రీ పెట్టె ఆనవాలు కూడా పట్టేలా లేదు. పనికి రాకుండా పోయింది. ఒక్క నిమిషంలో సర్వనాశనమైపోయిందండి అంది రాగా. కుటుంబమంతా కట్టు బట్టలతో రోడ్డు మీద పడ్డారు. నన్ను చూసి అమ్మగారు అని పట్టుకొని బోరున ఏడ్చేసింది. ఇదిగో పాత బట్టల మూటలు వాళ్ల కోసమే తీస్తున్నాను. వెళ్ళే కంగారులో ఫోన్ ఇంట్లోనే వదిలేశాను. అప్పుడు ఫోన్ చేశాడు మహేష్. ఇంటికి వచ్చాక తిరిగి చేస్తే తీయలేదు. అది జరిగిందండి అంటూ మాట్లాడుతూనే ఆడ మగవాళ్ల బట్టలు విడదీస్తోంది రాగా. సర్లే, ఆ దిక్కుమాలిన గొడవ ఆపి చిట్టి డబ్బులు పట్టుకురా, మహేష్ వస్తున్నాడు అసహనంగా చెప్పాడు రాకేష్. అవి అవి అంటూ నీళ్లు నమిలింది రాగా. ఆ డబ్బులు ఎవరికి దానం చేశావు? నీళ్లు నవ్వులుతున్నావేంటి అన్నాడు కోపంగా రాకేష్. పనమ్మాయి కుమారి కొడుకు సైకిల్ మించి పడిపోయాడండి తడబడుతూ చెప్పింది రాగా.
పడితే రెట్టించాడు రాకేష్. కాలు ఫ్రాక్చర్ అయ్యింది. అర్జెంటుగా హాస్పిటల్లో అడ్మిట్ చేసేందుకు డబ్బులు కావాలని వచ్చింది. అవసరంలో వాళ్ళ అవసరానికి మన పరువు రోడ్డున వేసుకుంటామా? గట్టిగా అరిచాడు రాకేష్. బెదురుతూ గదిలో మూలగా కూర్చుండిపోయింది రాగా. కాలింగ్ బిల్ మోగింది. బయటకు వెళ్ళి చూస్తే మహేష్ వచ్చాడు. రాకేష్ పెట్టిన కేకలు వినపడినట్లున్నాయి. ముఖం ఇబ్బందిగా పెట్టాడు. ఎక్కువసేపు ఉంచడం ఇష్టం లేక పర్సు తీసి చిట్టి డబ్బులు ఇచ్చి పంపేశాడు రాకేష్. లోపలికి వెళ్ళి మంచినీళ్లు తాగి ఎప్పుడూ ఆమెకు చెప్పకుండా బయటకు వెళ్ళని రాకేష్ ఆమెకు ఒక మాట కూడా చెప్పకుండా బయటికి వెళ్ళిపోయాడు. 2 రోజులు రాగా మాట్లాడాలని ప్రయత్నించింది, కానీ రాకేష్ అస్సలే మాట్లాడలేదు. 3వ రోజు రాకేష్ ఆఫీస్కి బయలుదేరుతుండగా రాకేష్తో పాటే భుజాన బ్యాగ్ తగిలించుకొని రాగా కూడా బయలుదేరింది. నిన్న రాత్రి నుంచి రాకేష్తో ఏదో చెప్పాలని ప్రయత్నించింది రాగా, కానీ రాకేష్ పలకలేదు. ఫోన్లో బీప్ శబ్దం మోగింది. మెసేజ్ రాగా నుంచే. ఈరోజు ఉద్యోగంలో చేరుతుందని, పక్క వీధి కాన్వెంట్లో టీచర్ పోస్ట్ అని మెసేజ్ సారాంశం. అంటే డబ్బు గురించి నా మాటలకు బాధపడిందా అనుకున్నాడు రాకేష్. అనవసరంగా మాటలతో ఇబ్బంది పెట్టానా? తప్పు చేశానా? ఆర్థిక స్వాతంత్రం గురించి ఆలోచించిందా? మంచిదేగా. పనిలో పడితే ప్రజాసేవ తగ్గుతుంది అనిపించింది రాకేష్కు. కాన్వెంట్ పిల్లల్ని చూసైనా పిల్లల్ని కనాలనే ఆలోచన కలిగితే అంతే చాలు అనుకున్నాడు రాకేష్. కమ్ముకున్న ఆలోచనలతో ఆమెను బండి ఎక్కించుకొని కాన్వెంట్ దగ్గర దింపాడు. ఆమె ఆనందానికి అవధులే లేవు. రాకేష్ ఆడిట్ పని మీద వారం రోజులు క్యాంపుకు బయలుదేరాడు. మొదట 2 రోజులు ఫోన్ చేశాడు, మాట్లాడింది. 3వ రోజు ఉదయమే ఫోన్ చేశాడు, కాల్ తీసింది. మధ్యాహ్నం చేశాడు, రిప్లై లేదు. పదే చేశాడు, సమాధానం రాలేదు. కాన్వెంట్లో ఉందనుకున్నాడు. మళ్ళీ చేస్తే అదే పరిస్థితి, నో రిప్లై. ఏదో కార్యక్రమానికి వెళ్ళిందిలే అని సరిపెట్టుకున్నాడు. ఆ తర్వాత ఎన్నిసార్లు చేసినా ఫోన్ కనెక్ట్ కాలేదు. కంగారు మొదలైంది రాకేష్కు. ఇక ఉండబట్టలేక కాలనీలో కొలిక్కి ఫోన్ చేశాడు. నీకు తెలీదా అని అడిగాడు కొలిగ్. ఏమైంది కంగారుగా అడిగాడు రాకేష్. నీ వైఫ్ ఆ కాలిన గుడిసెల వైపు వెళ్తుంటే ఆటో డాష్ ఇచ్చింది, మమతా హాస్పిటల్లో జాయిన్ చేశారు అన్నాడు కొలిగ్. వెంటనే ఫోన్లో చూస్తే బోలెడు మిస్డ్ కాల్స్, తెలియని నెంబర్లని. రాకేష్ ఫోన్ లిఫ్ట్ చేయలేదు. రాకేష్ నిందించుకున్నాడు. గుడ్డిలో మెల్ల అని రాకేష్కి తెలుసున్న ఆసుపత్రిలోనే రాగాను అడ్మిట్ చేశారు. ఆసుపత్రి హెడ్ డాక్టర్ వెంకట్ రాకేష్కి ఫ్రెండ్. వెంటనే వాడికి ఆందోళనగా ఫోన్ చేశాడు రాకేష్. ఒరే రావు, నీ వైఫ్ ఎంతో ఫేమస్. రాకేష్ ఎంతో కంగారుతో ఫోన్ చేస్తే డాక్టర్ అన్న మాటలవి. రాకేష్కి కొంచెం కోపంగా అనిపించింది. ఒరే రావు, నీ వైఫ్ చాలా ఫేమస్ అంటూ సమాధానం ఇచ్చాడు డాక్టర్. రాకేష్కు చికాకెత్తింది. నేను ఇంత కంగారులో ఉంటే తాను జోక్స్ చేస్తున్నాడని. ముందు రాగాకి ఎలా ఉందో చెప్పు, పెరుగుతున్న ఆందోళనని అదుపు చేసుకుంటూ అడిగాడు రాకేష్. ఆమె ఐసీయూలో సేఫ్, అవుట్ ఆఫ్ డేంజర్. ఇక్కడ సీన్ చూడాలిరా. 300 ml బ్లడ్ అడిగితే 30 మంది చేతులు చాపుతున్నారు. ఆమెకు చాలా ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఉంది. మందులు తెమ్మంటే నేను తెస్తానని మొదటి రోజు మెగా హీరో సినిమా టికెట్ల కోసం ఎగబడినట్లు పోటీ పడుతున్నారు. పైగా అందరూ ఆడవాళ్లే. ఆర్థికంగా అంతా స్తోమత ఉన్నవాళ్లలా కూడా అనిపించడం లేదు. కూరలు అమ్మే పాపమ్మ, లాండ్రీ శ్రీను వైఫ్ నాకు తెలుసున్నవాళ్ళు. మిగతా అంతా మీ కాలనీలోనూ పక్కపేటలోనూ ఉండే ఆడవాళ్ళు అనుకుంటా. రాగా నీ కంటికి రెప్పలా చూసుకుంటున్నారు. రాగా చాలా లక్కీరా. ఇన్నాళ్లుగా ప్రాక్టీస్ చేస్తున్నా, నాకే అంతమంది అభిమానులు లేరు. ప్రస్తుతం నా ఆసుపత్రిలో కొత్త సినిమా వచ్చిన టాకీస్లా కిటకిటలా పడిపోతుందంటే నమ్ము అన్నాడు వెంకట్. థ్యాంక్స్ రా వెంకట్, సరైన సమయంలో మరచిపోలేని సహాయం చేశావు. ఇకనైనా రాగాకి బుద్ధి వచ్చి ఈ ప్రజాసేవ పిచ్చి వదలాలి. రాగా ఈరోజు ప్రాణాలతో మన మధ్య ఉందంటే దానికి కారణం నేను చేసిన వైద్యం ఇసుమంతైనా లేదురా. బుద్ధి రావాల్సింది, మారవలసింది రాగా కాదురా, నువ్వు. అసలు ఆమె చేసిన తప్పేంటి? ఏ రోజైనా నిన్ను నిర్లక్ష్యం చేసిందా? నీకు కావలసినవి చేస్తూనే జనానికి చేయగలిగిన సాయం చేసింది. అదే సాయం తిరిగి చేసి జనం రుణం తీర్చుకున్నారు. ధర్మాన్ని కాపాడిన వాళ్ళని ధర్మమే రక్షిస్తుందంటే ఇదే. ఇప్పటికైనా ఆలోచించు. వెంకట్ ఫోన్ కట్ చేసి హెడ్ ఆఫీస్కి ఫోన్ చేసి విషయం చెప్పాడు రాకేష్. నా ప్లేస్లో మరో మనిషిని ఆడిట్కి పంపమని రిక్వెస్ట్ చేశాడు. లీవ్ తీసుకుని బస్సు ఎక్కాడు రాకేష్.
ఆసుపత్రిలోకి చేరగానే సానుభూతితో చుట్టుముట్టిన వాళ్ళని దాటుకుంటూ డాక్టర్ దగ్గరికి వెళ్ళాడు రాకేష్. వెంకట్ స్వయంగా రాకేష్ను ఐసీయూలోకి తీసుకెళ్లాడు. చైతన్యానికి ప్రతీకలా ఉండే రాగా నిస్తేజంగా పడుకొని ఉండడం చూడలేకపోయాడు రాకేష్. చెమర్చిన కళ్ళను గమనించిన వెంకట్ సున్నితంగా భుజం నొక్కాడు రాకేష్ది. రాగా పరిస్థితి గురించి మాట్లాడుకుంటూ నేను వెంకట్ బాల్కనీలోకి వచ్చాం. రాగా పరిస్థితి గురించి మాట్లాడుకుంటూ రాకేష్ వెంకట్ బాల్కనీలోకి వచ్చారు. కింద కోలాహలంగా ఉన్న జనాన్ని చూస్తే ఆశ్చర్యం. ఆసుపత్రి ఆవరణంతా జనంతో నిండిపోయి ఉంది. చెట్ల కింద, మెట్ల దగ్గర, పార్కింగ్ స్థలంలోనూ జనం గుంపులుగా నిలబడ్డారు. ఆడా మగ అంతా కలిసి 100కు పైనే ఉంటారు. రాగాని తీసుకొచ్చినప్పటి నుంచి ఇక్కడే ఉన్నారట. వెంకట్ చెప్పాడు. రాకేష్ ఒళ్ళు జలధరించింది. ఇది ప్రేమ, అభిమానమా, గౌరవమా? నాకు అర్థం కావట్లేదు. ఎప్పుడో చదివిన మాటలు గుర్తొచ్చాయి రాకేష్కు. ఇతర గుణాలన్నీ రాసిపోసిన త్యాగ గుణానికి సాటి రావు. ఈ లోకంలో పశువులు, శిలలు, చెట్లు త్యాగ గుణం వల్లనే పూజింపబడుతున్నాయి. అలాంటిది ఈ జగతి ఇంతగా పూజించే రాగాకి నేను సహకరించకపోతే ఎలా? జేబులోంచి మొబైల్ తీసి 100 మందికి భోజనాలు తేగలవా? క్యాటరింగ్ శంకరాన్ని అడిగాడు రాకేష్. 2 గంటల్లో తెస్తాను సార్, ఓకేనా? అవతల నుంచి చెప్పాడు క్యాటరింగ్ బాయ్. ఓకే, తీసుకొని మమతా ఆసుపత్రి దగ్గరకు రా. రాకేష్లోని మార్పును వెంకట్ గమనించినట్లున్నాడు. నర్మగర్భంగా నవ్వి ఊరుకున్నాడు. ఇదండి ఈరోజు రాగా రాకేష్ల కథ. నచ్చిందా అండి? మనం ఒకరికి సహాయం చేస్తే మనకి ఒకరు సహాయం చేస్తారు. మనం మంచిగా ఉన్నప్పుడు సహాయం చేస్తే మనం కష్టంలో ఉన్నప్పుడు వాళ్ళు సహాయం చేస్తారు అని చెప్పడమే ఈ కథలోని ఉద్దేశం అండి. నచ్చితే ఒక లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ స్కానర్ ద్వారా కూడా సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు.